పరీక్ష ఏదైనా ఫలితాలలో అందనంత ఎత్తులో ట్రినిటీ ఇంటర్ మరియు ఐఐటి నీట్ అకాడమీ అడ్మిషన్లు జరుగుతున్నవి. వివరాలకు సంప్రదించండి ట్రినిటీ విద్యా సంస్థలు. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నా పేరు స్నేహ. టుడే కరీంనగర్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సరికొత్త వాహనాలను ఆవిష్కరించిన మహేంద్ర 4-వీలర్ కంపెనీ. XUV వాహనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్. హనుమాన్ శోభయాత్రలో ఉద్రిక్తత. దీక్షపరుల అరెస్టుపై మండిపడ్డ బండి సంజయ్. శ్వేత హోటల్లో దాడులు చేపట్టిన ఫుడ్ సేఫ్టీ అధికారులు. కాలం చెల్లిన ఆహారం వినియోగిస్తున్నట్లు గుర్తింపు. మిర్యాల్ కార్ నరేందర్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే గంగుల. కుటుంబానికి అండగా నిలుస్తామని హామీ. మహేంద్ర కంపెనీ నూతనంగా రూపొందించిన వాహనాన్ని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. నగరంలోని కోతిరాంపూర్ లోని మహేంద్ర షోరూమ్ లో XUV వాహనాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం వాహనాలను నూతనంగా కొనుగోలు చేసిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నగర మేయర్ యాదగిరి సునీల్ రావు చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు కార్పొరేటర్ జంగిలి ఐలేందర్ యాదవ్, షోరూమ్ జనరల్ మేనేజర్ KK రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ లో చేపట్టిన హనుమాన్ శోభయాత్ర ఉద్రిక్తతకు దారితీసింది. నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద గల హనుమాన్ దేవాలయం నుండి గాంధీ రోడ్ లోని ఆంజనేయ దేవాలయం వరకు హనుమాన్ దీక్షాపరులు భక్తులు శోభయాత్ర చేపట్టారు. ఇందులో ఓ వ్యక్తి కత్తి చేపట్టి విన్యాసాలు చేయడంతో గందరగోళం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు దీక్షాపరులు పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని వెంబడించి అద్దాలను ధ్వంసం చేశారు. పరిస్థితి చేదట్టడంతో దీక్షాపరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం హనుమాన్ మాలదారులు 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఎంపీ బండి సంజయ్ ఓ వీడియోను పోస్ట్ చేశారు. వీలైనంత త్వరగా హనుమాన్ దీక్షాపరులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు కరీంనగర్ పట్టణంలో కొంతమంది హనుమాన్ దీక్షా పరులు స్వాములందరూ కూడా ఒక ర్యాలీ తీస్తున్న సందర్భంలో ఒక వ్యక్తి వచ్చి తలవారు నింపడము, ఏదో రకంగా వ్యవహరించడము, దీన్ని అక్కడ ఉన్నటువంటి హనుమాన్ దీక్షా పరులు అడ్డుకునే ప్రయత్నం చేయడము, వెంటనే పోలీసు రావడము, వచ్చినటువంటి పోలీసులు వాళ్ళ సమయం పాటించి ఈ సమస్యను పరిష్కరించాల్సింది పోయి వాళ్ళ స్వామిల పట్ల దుష్ప్రవర్తించడము, ఇష్టానుసారంగా భాషను ఉపయోగించడము, దీనికి స్వామీజీలు నిరసన వ్యక్తం చేయడము, అరెస్ట్ చేసే క్రమంలో కూడా ఒక హనుమాన్ దీక్షాపరుడు వాళ్ళ డోర్ బయట పట్టుకొని నిలబడుతుంటే కూడా పోలీస్ వారిని అంత స్పీడ్గా తీసుకుపోవడము. సరే, గొడవ ఏదైనా జరిగినొచ్చు, కానీ ప్రశాంతమైన వాతావరణంలో
దీన్ని సమస్యను పరిష్కరించాల్సినటువంటి అధికారులే ఈ సమస్యను పెంచే ప్రయత్నం చేయడం ఇంతకంటే మంచి పద్ధతి కాదు. దీనికి తోడు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పోలీసులను తిట్టినట్టు. ఇలా స్వామీజీ మాలో ఉన్నటువంటి దీక్షాపరులు ఎప్పుడు బూతులు మాట్లాడారు, ఇంకొక తిట్టే ప్రయత్నం చేయరు. తప్పకుండా ర్యాలీ తీసుకుంటే అడ్డుకునే వ్యక్తి వస్తే నిరసన వ్యక్తం చేస్తారు. తప్పకుండా వాళ్ళు స్వాగతం పలికి సన్మానం చేసి తర్వాత బాగా దింపినాం అని చెప్పి మాట్లాడతారా? జరిగింది. ఈ గొడవ ఏం చేయాలి? పోలీసు అధికారులు సమయం పాటించి ఆ ప్రశాంతతను నెలకొల్పే ప్రయత్నం, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే ప్రయత్నం మీరు చేయాలి. దీన్ని కాకుండా దీన్ని ఇంకా రెచ్చగొట్టి మీరు జిద్దులు పోయి స్వామీజీకి పోయి అరెస్ట్ చేసి అరాచకం చేస్తా అంటే ఇది మంచి పద్ధతి కాదు. గతంలో అనేక సంఘటనలు జరిగినప్పుడు మేము సహకరించినాం, పోలీసుకు మేము సహకరించినాం. పోలీసులు ఎప్పుడు లాఠీలు తీయలే, పోలీసులు ఎప్పుడు బూతులు మాట్లాడలే. ఇది రెండవసారి, కరీంనగర్లో రెండవసారి. గతంలో మొన్న జరిగింది, అప్పుడు సహకరించినాం, ఇప్పుడు జరిగింది. దీన్ని తప్పుడు వాతావరణం తయారు చేసే ప్రయత్నం మీరు చేయద్దు. మా సహనాన్ని పిరికితనంగా భావించద్దు. ఇప్పటికీ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి మేము సహకరిస్తున్నాం. మీరు దాన్ని వేరే రకంగా భావించే ప్రయత్నం చేయదు. ఇవాళ ఏం చేస్తున్నారు కొంతమంది పోలీసు అధికారులను తిట్టినట్టు, స్వామీజీలు వల్గర్ భాష యూజ్ చేసినట్టు. ఏ స్వామీజీ కూడా అటువంటి భాష ఉపయోగించరు. కాబట్టి పోలీసు అధికారులు మీరు సమర్థించుకోండి. మేము పోలీసు వ్యతిరేకం కాదు. మేము కూడా డిస్టెంట్ పోలీసుగా మేము వివరిస్తాం. ఇలా పోలీసు వ్యతిరేకం కాదు, మేము పోలీసు వ్యవస్థ వ్యతిరేకం కాదు. ఇట్లాంటి భాష మాట్లాడే పోలీసు అధికారులకు వ్యతిరేకం మేము. కాబట్టి దీన్ని వేరే రకంగా ఇష్యూ డైవర్ట్ చేసి మీరు దీన్ని ఇష్యూ పెంచే ప్రయత్నం చేస్తే అది చాలా ఇబ్బంది వస్తుంది. నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా. కరీంనగర్లోని పలు హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ మేరకు నగరంలోని శ్వేత హోటల్లో కమిషనర్ ఆదేశాల మేరకు దాడులు నిర్వహించగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. వేలాది రూపాయల విలువైన కాలం చెల్లిన ఆహార పదార్థాలు వెలువడ్డాయి. దాదాపు 70,000 రూపాయల విలువైన ఆహార పదార్థాలతో పాటు 25 రకాల పదార్థాలు లోపల దాచిపెట్టారని గుర్తించారు. కరీంనగర్లోని పలు హోటళ్లలో దాడులు కొనసాగిస్తున్నామని అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ అమృతశ్రీ అన్నారు. సంపూర్ణ సమాచారం త్వరలో అందిస్తామని చెప్పారు. హోటల్ అపరిశుభ్రంగా ఉందన్నారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పలు మెస్లలో సైతం దాడులు చేస్తున్నామన్నారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ ద్వారా తనిఖీ చేపడుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ అమృతశ్రీతో పాటు ఫుడ్ సేఫ్టీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వరంగల్ నుంచి వచ్చాను. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ టాస్క్ ఫోర్స్ వాళ్ళ టీం తరఫున కమిషనర్ గారి ఆదేశాల మేరకు హోటల్స్ మీద మేము తనిఖీ చేస్తూ ఉన్నాము. ఈరోజు కొన్ని ఆల్మోస్ట్ 70,000 రూపాయల ప్రొడక్ట్స్ వరకు స్టోర్ రూమ్లో నుంచి ఎక్స్పైరీ అయిన ప్రొడక్ట్స్ని తీసాము. వాటి మీద చర్యలు తీసుకుంటాము. తర్వాత ప్రిపరేషన్ ఏరియాలో ఎక్కడైతే ఉందో ఒక 20 నుంచి 25 పదార్థాలు వాళ్ళు వండిన పదార్థాలు లోపల పెట్టడం జరిగింది. వాటన్నింటినీ కూడా డిస్కార్డ్ చేయడం అనేది. వీటికి సంబంధించి ఇంకా ఈ కరీంనగర్లో ఇంకా హోటళ్ళ మీద దాడులు కొనసాగుతూనే ఉంటాయి. సాయంత్రం వరకు మీకు రిపోర్ట్ ఇస్తూ ఉంటాము. ఇప్పటిదాకా జరిగింది ఓన్లీ ఒక హోటలే చేసాము, మిగతా కూడా ఉన్నాయి.
మేము అన్ని ఇన్ఫర్మేషన్ సాయంత్రం 6 గంటల వరకు ఇదంతా కమిషనర్ గారు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గారి దగ్గర నుంచి మీకు వస్తుందండి. ఇప్పుడు కేవలం మేము ఒక హోటల్ చేసిన తర్వాత సార్కి రిపోర్ట్ హోటల్లో అపరిశుభ్రంగా ఉండేవి, శుభ్రత కోసం అని మేము వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరుగుతుందండి. తదుపరిగా చర్యలు ఏముంటాయంటే FSSA యాక్ట్ ప్రకారం అన్నిటిని చర్యలు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మిర్యాలక్క నరేందర్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. ఈ మేరకు కాపువాడలోని ఆయన నివాసంలో నరేందర్ చిత్రపటానికి మేయర్ యాదగిరి సునీల్ రావుతో కలిసి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పూలమాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. నరేందర్ మృతి బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ఎల్లవేళలా ఆయన కుటుంబానికి అండగా ఉంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు కార్పొరేటర్ కోల మాలతి, సంపత్ రెడ్డి, అనురాజ్ కుమార్, బొల్లం లింగమూర్తి, గుట్ల శంకర్, చెల్లోజు శ్రీనివాస్, కోయల్కర్ మధు, మిడిదొడ్డి నవి తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన నేషనల్ సెమ్స్ ఒలింపియాడ్ 2024 లో మానేరు విద్యార్థులు సత్తా చాటారు. కొడిమ్యాల మండలం పూడూరు గ్రామంలోని మానేరు ఉన్నత పాఠశాలకు చెందిన అక్షయ్ సెమ్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షలో అద్వితీయ ప్రతిభ కనబర్చి స్టేట్ 1వ ర్యాంక్ సాధించారు. అదే విధంగా పాఠశాలకు చెందిన అంజలి జోనల్ 4వ ర్యాంక్, ఇసాన్ రావు జోనల్ 7వ ర్యాంక్, శ్రీ చేతన జోనల్ 10వ ర్యాంకులు సాధించారు. స్టేట్ జోనల్ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు పాఠశాల చైర్మన్ కడారి అనంతరెడ్డి అభినందించారు. విద్యార్థులు తల్లిదండ్రులను శాలువాలతో సత్కరించారు. మానేరు పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయిలో జరిగే ఒలింపియాడ్ పోటీ పరీక్షల్లో అద్వితీయ ఫలితాలు సాధిస్తున్నారని అనంతరెడ్డి అన్నారు. గత సంవత్సరం నిర్వహించిన ఒలింపియాడ్ లోనూ అద్వితీయ ప్రతిభను కనబరిచారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అనంతరెడ్డితో పాటు మానేరు విద్యా సంస్థల డైరెక్టర్లు కడారి సునీతారెడ్డి, కడారి కృష్ణారెడ్డి, కడారి శ్వేతారెడ్డి, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. సెమ్స్ ఒలింపియాడ్ 2024 ఫలితాలను అనౌన్స్ చేశాము. అందులో ముఖ్యంగా పూడూరు మాడేరు హై స్కూల్ నుండి ఒక 8 మెంబర్స్ ర్యాంక్ సాధించారు. అందులో పి అక్షత్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది. మిగతా పిల్లలు కూడాను అశోక్, హరిప్రియ, బి హరిప్రియ, ఎం హరిచందన్, జి విక్రాంత్, సిహెచ్ అంజలి, శ్రీచేతన, హదీనా, ఇషాన్ రావు, ఈ మనోజ్ సాయి, ఈ మొత్తం ఈ మెంబర్స్ ఏదైతుందో టోటల్గా 8 మెంబర్స్తో పాటు ఇలా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కూడా అతని అక్షయ్ కూడా ఈ పూడూరు స్కూల్ నుంచి సాధించడం చాలా గర్వంగా ఉంది. అయితే ముఖ్యంగా ఈ కాంపిటేటివ్ కానీ అట్లా ఇటువంటి కాంపిటీషన్లో మనం పార్టిసిపేట్ చేసినట్టయితే కనుక వాళ్ళు కాంపిటేటివ్ స్పిరిట్ క్రియేట్ అవ్వడమే కాకుండా కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. ఎడ్యుకేషన్ అంటే కేవలం ఒక లిటరసీ చెప్పేసి పాఠాలు చదివించడం, రాయించడం కాకుండా వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ కావాలి. వాడు ఒక వ్యక్తి ఆల్రౌండ్ డెవలప్మెంట్లో ఆ భాగంగా ఇటువంటి యాక్టివిటీస్లో ఇటువంటి కాంపిటీషన్ నిర్వహిస్తే పిల్లలు కూడా పార్టిసిపేట్ అయితే వాళ్ళు ఎంతో వృద్ధి చెందుతారన్నటువంటి తలపుతో మనం ఈ మానేరు స్కూల్ ఎవ్రీ ఇయర్ మేము ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పార్టిసిపేట్ చేయిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఎవరైతే ఈ ర్యాంక్ సాధించిన విద్యార్థులు ఉన్నారో కదా వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు తెలుపుతూ ఆశీర్వదిస్తున్నాను. నిరుపేదలకు వైద్య సేవలు అందిస్తూ పలు స్వచ్ఛంద సంస్థలు అండగా నిలుస్తున్నాయి. ఈ మేరకు నగరంలోని భగత్ నగర్ పవన్ మల్లారెడ్డి రెసిడెన్సీలో వాసవి వాగ్దేవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ మేరకు సుమారు 100 మందికి పైగా ప్రజలు ఇట్టి సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. అపోలో రిచ్ హాస్పిటల్ యాజమాన్యంతో ఆరోగ్య శిబిరంలో షుగర్, బీపీ, వెయిట్, ఈసీజీ, డైటీషియన్ కన్సల్టేషన్ లాంటి సేవలు అందించారు. ఈ సందర్భంగా క్లబ్ పక్షాన వైద్య సిబ్బందిని సన్మానించారు.
నిర్వహించారు. వాగ్దేవి క్లబ్ అత్యుత్తమ సేవా కార్యక్రమాలు చేపడుతుందని వాసవి క్లబ్ ఆర్సి అకినపల్లి నాగరాజు అన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆరోగ్యంగా ఉంటేనే ఏ పనైనా చేయగలమని చెప్పారు. శరీర వ్యాధుల బారిన పడితే ఏ పని చేయలేమని క్లబ్ అధ్యక్షురాలు మాడిశెట్టి ఉమాదేవి అన్నారు. హెల్త్ క్యాంపుకు సహకరించిన అపోలో ఆసుపత్రి వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి స్వరూప, భగత్ నగర్ ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం అధ్యక్షులు హరిప్రసాద్, వాగ్దేవి క్లబ్ సభ్యులు, అపార్ట్మెంట్ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వాసవి వాగ్దేవి క్లబ్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. దాదాపు 100 మందికి వివిధ రకాల జబ్బుల గురించి కానీ టెస్టులు కానీ చేయడం జరిగింది. దాదాపు ఒక 50 to 1 lakh రూపీస్ వరకు వర్త్ గల సర్వీస్ని ఈరోజు అందించారు. నిజంగా మహిళలై కొత్తగా క్లబ్ పెట్టినా కూడా ఎంతో అనుభవంగా ఉన్నట్టుగా ముందుకు దూసుకెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరికి వీళ్ళందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీని తరఫున భగత్ నగర్లో మెడికల్ క్యాంప్ నిర్వహించడం చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాం. వీళ్ళు మహిళలైనా ముందుకు వచ్చి చేయడం చాలా సంతోషంగా ఉంది. మా భగత్ నగర్ ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కరీంనగర్లోని ముకురంపురాలో నూతనంగా రూపొందించిన కేఎఫ్ మూమెంట్స్ అందుబాటులోకి వచ్చింది. నగరంలోని ముకురంపురాలో నూతనంగా ఏర్పాటు చేసిన కేఎఫ్ మూమెంట్స్ ను నిర్వాహకులు హుస్సేన్, ఖాజా జాకీర్లతో కలిసి మేయర్ సునీల్ రావు ప్రారంభించారు. ఇరానీ జఫ్రానీ చాయ్, ఉస్మానీ బిస్కెట్, పిజ్జా, బర్గర్, శాండ్విచ్, ర్యాప్స్, మిల్క్ షేక్స్ లభిస్తాయని నిర్వాహకులు హుస్సేన్, ఖాజా జాకీర్ అన్నారు. నగర ప్రజలు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేయర్ తో పాటు కేఎఫ్ మూమెంట్స్ నిర్వాహకులు హుస్సేన్, ఖాజా జాకీర్, ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్లో మరి 60వ డివిజన్లో ముకరంపురలో ఒక మంచి హోటల్ కేఫే మూమెంట్స్ అనేది ఒక హోటల్ ఈరోజు ప్రారంభించడం జరిగింది. నాతో పాటు మరి స్థానిక కార్పొరేటర్ వాళ్ళ రమణారావు గారు, మరి యజమానులు, మరి వాడకు సంబంధించిన పెద్దలు, ఇతర కరీంనగర్ నగరానికి సంబంధించిన పెద్దలందరూ కూడా పాల్గొన్నారు. ఒక మంచి కేఫ్ కరీంనగర్ నగర్లో పేరు తెచ్చుకుంటున్నాం, ఎలాంటి సందేహం లేదు. మంచి బేకరీ ఐటమ్స్ కాకుండా మంచి టీ కావచ్చు, మంచి బన్వాస్కా కేక్స్ కావచ్చు, మంచి పిజ్జాస్ కావచ్చు, బర్గర్స్ కావచ్చు, అనేక రకాలైనటువంటి ఐటమ్స్ కూడా ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉంచడం జరుగుతూ ఉన్నది. మరి వారు మంచి నాణ్యమైన ఫుడ్ ఐటమ్స్ మంచి క్లీన్నెస్ తోటి తయారు చేసి ఇదే విధంగా కనుక నడిపినట్టయితే నగరంలో ఒక మంచి హోటల్గా పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పరిశీలించిన పదార్థాలు అయితే చాలా బ్రహ్మాండంగా, మంచి శుచికరమైనగా, అదేవిధంగా మంచి టేస్ట్ పరంగా కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. మంచి టీ కూడా చాలా బ్రహ్మాండంగా హైదరాబాద్లో అయితే మంచి మంచి ప్రముఖమైన కేఫ్లలో దొరుకుతుందో ఆ విధంగా టీ కావచ్చు, మరి బన్వాస్కా కేక్స్ కావచ్చు, మరి బిస్కెట్స్ కావచ్చు ఉండడం జరిగింది. మరి అదే విధంగా వాళ్ళ క్వాలిటీ మెయింటైన్ చేసి కరీంనగర్లో ఒక మంచి హోటల్గా పేరు తెచ్చుకోవాలని చెప్పేసి కూడా నేను వారిని హృదయపూర్వకంగా కోరుకుంటూ మరి నిర్వాహకులకు హృదయపూర్వకంగా అభినందిస్తూ కరీంనగర్ నగర ప్రజలకు ఒక మంచి కేఫ్ అందుబాటులోకి వచ్చింది తర్వాత తెలియజేస్తాను. ఇంతటితో టుడే కరీంనగర్ బులెటిన్ సమాప్తం. థ్యాంక్ యూ ఆల్.